50 సెంట్ల పొలం నా తండ్రికి అక్షరం ముక్కలు రావు. ఈ రోజు మా నాన్న సిల్వర్ తపాల్లో ఒక సంచిలో పెట్టుకొని రంగులు వేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళింది. నాకు అప్పుడు హాఫ్ టికెట్ కూడా కాదు, చాలా చిన్న పిల్లాన్ని ఆయన భుజాల మీద తీసుకుని విజయవాడ దాటిన వరకు ఫలక్నామా ట్రైన్ లో భుజాల మీద మోసిన ఈ కొడుకు ఈ రోజు 19 ఏళ్ళకే తల్లి తండ్రి కేకులు కోస్తే బయటపడి ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ ముందుకు వచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆస్తుల కోసము అధికారంలో ఉన్నప్పుడు తిరగలేదు, లోన్లు ఇస్తారను, కంపెనీలు పర్మిషన్లు ఇస్తారను, దాచుకోవాలను తిరగలేదు. నేను శ్రీకాకుళంలో ఒక ఫైనాన్స్ కంపెనీలో 12 బ్రాంచులకు మేనేజర్ గా ఉన్న టైంలో, నేను శ్రీకాకుళంలో ఉన్న టైంలో ఈ మండలంలో చాలా గ్రామాల్లో నేను ట్రాక్టర్లు ట్రాక్టర్లు అమ్ముతాను, అందరికీ ఆ రకంగా పరిచేస్తుంది. నా తాతది నందగిరిపేట, తాతని ధర్మారావు అని చెప్పి ఓకలారీలో తిప్పేవాడు, చెరుకు వ్యాపారం, ఈ సింగనపాలెం అయ్యవారిపేట లక్ష్మీపేటలు కొట్టడం అవన్నీ చేసేవాడు. అయితే మీ ముందుకు వచ్చింది ఒక నియంత కొడుకులు కాదు, 4 ఎకరాల పొలంతో 4 సార్లు పోటీ చేసే కోన రవికుమార్ కాదు, 9 ఎకరాల పొలంలోని 9 సెంట్లు అమ్మకుండా 9వ పోటీ చేసే తమ్మినేని సీతారాం కాదు, ఆయన కొడుకు కాదు. మీ కుటుంబాల నుంచి వచ్చినవాడు ఒక 50 సెంట్ల పొలం తల్లి తండ్రి ఇస్తే 19 ఏళ్ళకి ఆయన చనిపోయినా అప్పుడు అమ్మకుండా ఈ రోజు అమ్మి 14 నెలలుగా ఎన్నో బాధలు పడి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాడి రాజకీయ నాయకులకు బలి ఆమెదవలసలో ఎన్నో కుటుంబాలు నాలా బలవుతున్నాయి. ఆఖరిలో 4 మండలాలుంటే తగరాలో కాలేజీ ఉంది, తమ్మినేని సీతారాం ఊరు కాబట్టి, పొందూరులో కాలేజీ ఉంది, కోన రవికుమార్ ఊరు కాబట్టి, బూర్తి మండలంలో అత్యధికంగా ఉన్న కులస్తులు కాపు కులస్తులు, 2వ కులస్తుల నగరాలు, తరువాత ఇంకా కొన్ని కులాలు కాలింగులు. ఈ మండలంలో కాలింగులు తక్కువ, కాలింగులు ఎక్కువ. ఈ మండలంలో నాయకులు ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసి కొన్ని పనులు చేయలేదు అని నేనంటే కొంతమంది బాధపడతారు. కాబట్టి మీరు చేశారో చేయలేదో మీరే తెలుసుకోవాలా. ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు, ఎంతో మంది ఒకరోజు నాయకుడితో మాట్లాడతారు, మళ్ళీ నాయకుడు పోతే వాటిలో మాటలు మానేస్తారు. 4 మండలాలు తిరుగుతామని చెప్తారు, ఏదో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, కానీ ఆ పోరాటం ముందుకు తీసుకువెళ్లరు, ఆగుతారు. ఆశతో అధికారాలు వస్తే బాధతో ఆశయంతో పనిచేసే వ్యక్తులు కాకుండా ఆశతో పనిచేసే వ్యక్తులు ఈ రాజకీయాల్లో ఎక్కువయ్యారు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకోవడానికే గాని పోరాటానికి పనికిరారని తెలుసుకొని ఒక యువకుడిని నేను 30 ఏళ్ళకే ఎంతటి సాహసం చేసి మీ ముందుకు వచ్చాను. నాకు ఎంతో మంది అన్నారు, ఏంటి నీ ధైర్యం? అటు చూస్తే 45 ఏళ్ళ అవినీతి పరుడు తమ్మినేని, ఇటు చూస్తే ఆయన దగ్గరే ట్యూషన్ చదివి ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకుని మామ వినాయక చవితికి డబ్బాలో చెల్లెలు గిరకరించి బయటపడిపోతే ఆయనేమో పుస్తకం మీద వేలు రాయించుకొని ఫోన్ పేలో డబ్బులు కొట్టించిన మావకి మించిన వల్లుడు. ఈ ఇద్దరికి నీ దండేటి నీ అందేటి అన్నారు. నా నియోజకవర్గంలో నా అండేటో చెప్పాలా? ఊరిలో 9 నాయకులు ఉంటే 96 మంది నా కూలలే. అవునా కాదా? అవునా కాదా చెప్పు. ఈ 96 మంది కూలీలుగా నాకు ఓటేస్తే నాలాంటి 30 ఏళ్ళ లోపు యువకులు, నాలాంటి బాధలు పడిన యువకులు, నా కుటుంబాలు ఎంతో మంది ఎన్నో వ్యాపారాలు చేస్తుంటే డబ్బుండి కాదు, ఉపాధి లేక అప్పులు చేసి లోన్లు వాడి ఎంతో మంది కుర్రోలు చెడ్డీలే మిగులుతాయి. ఇంటి దగ్గర ఉండి వాళ్ళింట్లో సంచులు నిండితే మన చెడ్డీలు ఆమెదావలసి శ్రీకాకుళం రోడ్డు యూట్యూబ్ లో కొట్టి చూడండి. సెల్ ఉన్న వాళ్ళందరూ, సెల లేని వాళ్ళు లేరు, భార్య లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేని వాళ్ళు లేరు, సెల లేని వాళ్ళు లేరు. సెలలో సురేష్ పేరు కొట్టండి. పోరాటాలు చూడండి. పోరాటాలు నచ్చితే ఓటు గెలుపు కోసం, కుర్చీ కోసం, అసెంబ్లీలోకి వెళ్ళడం కోసం కాదు, అసెంబ్లీలో వేసే వాళ్ళు కేకలే. చట్టాలు ఎక్కడ రూపొందిస్తే అక్కడ కొట్టేది సొల్లే. అంతే కదా అసెంబ్లీలో జరుగుతుందా? కాదు. పోరాటానికి మేము ఓటు వేయండి. ఈసారి గెలుపు కాకపోయినా ఈ వాస్తవాలు 2029లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే అప్పటి వరకు రానని కాదు, 24 తర్వాత జూన్ 4న నాది
విజయోత్సవ ర్యాలీ గెలుపు కోసం కాదు, మీలాంటి అందరూ నన్ను ఆదరిస్తే, మీ ఎంతమంది ఆదరిస్తే ఇంకా దాన్ని